సంక్రాంతి పండగకి జనం ఊర్లకు వెళ్తుండటంతో సిటీ ఖాళీ అవుతోంది. ఇప్పటికే చాలా మంది ప్రజలు ఊర్లకు వెళ్లిపోయారు. దీంతో నిన్న మొన్నటి వరకు ప్రయాణికులతో కిటకిటలాడిన ఎంజీబీఎస్ బస్టాండ్లో ఇప్పుడు రద్దీ తగ్గింది. పండగ తర్వాత పబ్లిక్ తిరుగు ప్రయాణం అవుతారంటున్నారు అధికారులు. దీంతో మరో 4 రోజుల తర్వాత ప్రయాణికుల రద్దీ కొనసాగే అవకాశం ఉందంటున్నారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ చంద్రశేఖర్ అందిస్తారు. ప్రజలకు ఎంతో ముఖ్యమైన పండుగ సంక్రాంతిని జరుపుకోవడానికి వారి సొంత ఇళ్లకి బారులు తిరుగుతున్నారు. అయితే ఇప్పటికే 4 రోజుల నుంచి వారి సొంత గ్రామాలకి హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజలు వారి ఇళ్లకి చేరుకుంటున్నారు. అయితే రేపు భోగి పండుగ సందర్భంగా ఈరోజు కూడా ఆ ప్రయాణికుల సందడి అనేది మనకి కనిపిస్తుంది. అయితే కాకపోతే గడిచిన 4 రోజులతో పోలిస్తే మాత్రం ఈరోజు రద్దీ అనేది చాలా వరకు తగ్గిందనే చెప్పుకోవచ్చు. అంటే సాధారణ స్థితికి వచ్చిందని మనం చెప్పలేం, కానీ 4 రోజులతో పోల్చుకుంటే మాత్రం ఈరోజు పరిస్థితి చాలా తగ్గిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం హైదరాబాద్లో ఉన్నటువంటి ఎంజీబీఎస్ బస్టాండ్లో ఉన్నాము. ప్రస్తుతం మనం చూడొచ్చు విజువల్స్లో. ఇదే బస్టాండ్లో గడిచిన 4 రోజుల నుంచి కూడా ప్రయాణికులతోటి బస్టాండ్ మొత్తం కిక్కిరిసిపోయింది. అయితే ప్రభుత్వం ఆల్రెడీ 9వ తారీఖు నుంచి ఈ 13వ తారీఖు వరకు కూడా సుమారు 6,000కు పైగా ఆర్టీసీ బస్సులు, స్పెషల్ బస్సులను ఏర్పాటు చేసింది. దీంతోపాటు కూడా రైల్వే శాఖ కూడా అదనపు ట్రైన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇన్ని బస్సులు, ఇన్ని ట్రైన్లు ఏర్పాటు చేసినప్పటికీ కూడా హైదరాబాద్ నగరం నుంచి ఆంధ్రతో పాటు పలు రాష్ట్రాలకు వెళ్ళే ప్రజలతోటి ఈ బస్సులు కానీ ట్రైన్స్ కానీ ఇన్ని రోజులు కూడా చాలా కిటకిటలాడిపోయాయి. బస్సు ఎక్కే సందర్భంలో బస్సులో కర్చీఫ్లు వేసుకొని మరి ఒకరికొకళ్ళు నెట్టుకుంటూ ఈ 4 రోజులు వాళ్ళు బస్సులు ఎక్కిన పరిస్థితి. కాకపోతే దాంతో పోల్చుకుంటే ఈరోజు మాత్రం కొంచెం పరిస్థితి కొంచెం చాలా వరకు తగ్గిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం ఆ విజువల్స్లో కూడా చూడవచ్చు. ఇదే బస్టాండ్లో ఇదే 4 రోజులు బట్టి కూడా సిచ్యువేషను అనేది చాలా ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులతోటి చాలా కిక్కిరిసిపోయిన సందర్భాలు మనం చూసాం. అయితే రాబోయే మరో 3-4 రోజుల పాటు కూడా ఇక రాను పరిస్థితి రేపటికి ఇంకా తగ్గిపోతుందని ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ అధికారులు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ రేపటి నుంచి హాలిడేస్ అందరికీ చాలా వరకు ప్రకటిస్తారు కాబట్టి రేపు భోగి సందర్భంగా ఈరోజు ఎవరైనా దగ్గర ప్రాంతాల వాళ్ళు ఉంటే ఈరోజు వస్తున్నారని కూడా ఆర్టీసీ అధికారులు మనకి చెప్తున్నారు. కాబట్టి రేపు భోగి తర్వాత సంక్రాంతి కనుమ తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చే సందర్భంలో అప్పుడు మళ్ళీ ఎంజీబీఎస్ బస్టాండు ప్రయాణికులతోటి కిక్కిరిసిపోతుందని ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు. అయితే గడిచిన 4 రోజుల బట్టి కూడా ప్రయాణికులు వారి సొంత గ్రామాలకి సంక్రాంతి సెలబ్రేట్ చేసుకోవడానికి ఆనందంగా వారి ఇళ్లకి చేరుకోవడం జరిగింది. ఎవరైనా ఉంటే దగ్గర ప్రాంతాల వాళ్ళు ఈరోజు మిగిలిన వారు కూడా ఈరోజు వాళ్ళ ఇళ్లకి చేరుకోబోతున్నారు. ఎందుకంటే తెలుగు ప్రజలకి సంక్రాంతి పండుగ అనేది చాలా ముఖ్యమైన పండుగ అని చెప్పుకోవచ్చు. వారి గ్రామాలలో ఈ టైంలో చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇదే పండుగ కోసం ఆ ప్రజలు సంవత్సరం పొడుగునా చూసి ఈరోజు వారి కుటుంబాలతో కలిసి ఆనందంగా గడపాలని చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ గ్రామాలలో ఉదయం పూట ఆ గొబ్బెమ్మలు కావచ్చు, హరిదాసులు కావచ్చు, ఆ గంగిరెద్దులు ఇట్లా వీటితోటి మరీ ముఖ్యంగా పోలిస్తే కోడి పందాలు, సంవత్సరానికి ఒకసారి జరిగే ఆ కోడి పందాలు చూడటానికి హైదరాబాదు నగరంలో నివసించేటువంటి ఆంధ్ర ప్రజలు కావచ్చు, ముఖ్యంగా వాళ్ళు సంక్రాంతి పండుగకి ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే సంక్రాంతి పండుగకి ఎట్టి పరిస్థితుల్లో వారి గ్రామాలకి చేరుకోవాలని వాళ్ళు చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఇప్పుడు సంక్రాంతికి చాలా వరకు హైదరాబాద్ నగరం అనేది చెప్పుకోవాలంటే 40-50% వరకు ఈ నగరం ఖాళీ అయిపోతుంటుంది సంక్రాంతికి. మనం సంవత్సరంలో ఈ సంక్రాంతికి మాత్రమే ఇలాంటి సిచ్యువేషన్ మనం చూస్తాము. ట్రాఫిక్ సమస్య అనేది చాలా వరకు తగ్గిపోతుంది. ఈ జనరల్గా హైదరాబాద్లో మనకి ఒక 10 కిలోమీటర్స్ దూరం ప్రయాణించాలంటేనే చాలా ఎక్కువ సమయం పడుతుంది. అట్లాంటిది ఇంతమంది ఒక్కసారిగా ఇళ్లకి చేరుకోవడంతో ఆ ట్రాఫిక్ అనేది గంట పట్టే సమయం దగ్గర కేవలం 10-15 నిమిషాల్లోనే హైదరాబాద్ నగర ప్రజలు కూడా ఇంటికి చేరిపోవడం జరుగుతుంది. అదే ఓవరాల్గా చూస్తే మాత్రం ఇప్పుడు పరిస్థితి చాలామంది ఇళ్లకు చేరిపోయారు. ఈరోజు కూడా కొద్దిమంది ఇంకా ఎవరైతే దగ్గర ప్రాంతాల్లో ఉన్నారో వాళ్ళు కూడా హైదరాబాద్ని విడిచి వారి సొంత గ్రామాలు చేరుకుంటున్నారు. ఇదే క్రమంలో పోలీస్ అధికారులు కూడా వారికి కీలక హెచ్చరికలు పదే జారీ చేస్తున్నారు. ఏంటంటే హైదరాబాద్ నగర ప్రజలు ఇంత మొత్తంలో ఒక్కసారిగా వారి సొంత గ్రామాలకు చేరుకోవడంతో ఎక్కువగా దొంగతనాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వారి ముఖ్యమైన సామాగ్రి ఏదైతే ఉంటుందో వాళ్ళు సేఫ్గా భద్రపరచుకొని వెళ్ళాలి. వారి ఏదైనా డబ్బు కానీ నగలు కావచ్చు బ్యాంకు లాకర్లో పెట్టుకోవాలి, లేదా దగ్గర ఉన్నటువంటి సమీప పోలీస్ స్టేషన్లో ఏదైనా సమాచారం అయినా అందించాలి.
కాబట్టి ఇలాంటి సమయం చూసి దొంగతనాలు ఎక్కువగా జరిగే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అట్లాంటి పొరపాట్లు చేయదని ఇప్పటికే పలుసార్లు సూచనలు జారీ చేయడం జరిగింది. మరోవైపు కూడా హైదరాబాద్ నుంచి సొంత గ్రామాలకు ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళు ఇది చలికాలం కాబట్టి మార్నింగ్ ఉదయం టైంలో పొగమంచు ఎక్కువగా కురుస్తుంది కాబట్టి ప్రయాణించే సమయంలో ఎక్కువగా ప్రమాదాలు జరగకుండా వారి తగు జాగ్రత్తలు పాటించే వాహనాలకు హెడ్ లైట్స్ అనేవి ఆన్ చేసుకొని వారి ప్రయాణించాలని చెప్పేసి ఇప్పటికీ అధికారులు పలుమార్లు సూచనలు జారీ చేయడం జరిగింది. ఫైనల్గా చూస్తే రాబోయే మరొక 3-4 రోజుల పాటు కూడా హైదరాబాద్ నగర వ్యాప్తంగా అటు ట్రాఫిక్ పరంగా కావచ్చు, ఇటు బస్టాండ్లలో ప్రయాణికుల రద్దీ కూడా కావచ్చు చాలా వరకు తగ్గిపోతుంది, నార్మల్ స్టేజ్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి సంక్రాంతి అయిపోయిన తర్వాత మళ్ళీ 16వ తారీఖు నుంచి మళ్ళీ ఈ రద్దీ అనేది కొనసాగుతుందని అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ రమేష్ తోటి చంద్రశేఖర్, V6 న్యూస్.